కోడలు ప్రతిరోజు ఇంట్లో వాళ్ల కోసం కష్టపడి వంట చేసేది. ప్రతిరోజు ఆమె వంట చేసిన తరువాత మొదటి కంచెం తన అత్తకు తీసుకువెళ్లి ఇచ్చేది. అత్త ప్రతిరోజు అనుకునేది, దేవుడా, ప్రతిరోజు ఆరోగ్యకరమైన భోజనాన్ని ప్రసాదిస్తున్నందుకు కృతజ్ఞతలు తండ్రి అని. ప్రతిరోజులాగే ఆ రోజు కూడా కోడలు భోజనాన్ని తీసుకువెళ్లి ఇచ్చినప్పుడు అత్త మళ్లీ అదే అనుకుంటుంది, దేవుడా, కృతజ్ఞతలు అని. ప్రతిరోజు ఇది విని కోడలికి చాలా కోపం వస్తుంది. ఆమె అనుకుంటుంది, ఈ ముసలిది చూడు, ప్రతిరోజు దేవుడికి కృతజ్ఞతలు చెబుతుంది, కానీ కష్టపడి వంట చేసిన నన్ను మాత్రం ఒక్కసారైనా మెచ్చుకోదు అని. మరుసటి రోజు ఆమె భోజనాన్ని తయారు చేసినప్పుడు అత్తకు ఇచ్చే భోజనంలో విషాన్ని కలుపుతుంది. ఇప్పుడు ఎలా కృతజ్ఞతలు చెబుతుందో చూస్తాను అనుకుంటూ ఆ భోజనాన్ని తీసుకువెళ్లి అత్తకు ఇవ్వబోతూ తాను తప్పు చేస్తున్నానని గ్రహించి వెంటనే ఆ భోజనాన్ని పక్కన పెట్టేసి మరో కంచంలో మంచి భోజనం తీసుకువచ్చి అత్త ముందు పెడుతుంది. మీరు తింటూ ఉండండి, నేను బయటకు వెళ్ళొస్తాను అని చెప్పి ఆమె బయటకు వెళ్లిపోతుంది. అత్త ప్రతిరోజులాగే దేవునికి కృతజ్ఞతలు చెప్పి తినటం మొదలు పెడుతుంది. ఇంతలో ఆమె మనవడు స్కూల్ నుంచి ఇంటికి తిరిగి వస్తాడు. అతను ఆమె దగ్గరకు వచ్చి, నాన్నమ్మ, నాకు భోజనం పెట్టు అని అడుగుతాడు. ఆమె నవ్వుతూ పిల్లాడికి భోజనం పెడుతుంది. కాసేపటికి కోడలు కూడా ఇంటికి తిరిగి వస్తుంది. ఆమె పిల్లాడితో సరదాగా మాట్లాడుతున్నప్పుడు ఆమె కొడుకు ఆమెతో చెబుతాడు, అమ్మ, ఈ రోజు చాలా ఆకలేసింది, అందుకే ఈ రోజు నాన్నమ్మ కంచంలో భోజనం తిన్నాను అని. అది విని ఆమె భయపడిపోతుంది. లోపలే అనుకుంటుంది, ఒకవేళ నేను ఆ విషయాన్ని కలిపిన భోజనాన్ని ఆమెకు ఇచ్చి ఉంటే ఈ రోజు నా కొడుకు పరిస్థితి ఏమయ్యేది అని. కాబట్టి ఎవరైనా సరే ఎప్పుడూ ఎవరికీ చెడు చేయవద్దు. అది తిరిగి మన దగ్గరకు రావటానికి ఎక్కువ సమయం పట్టకపోవచ్చు. దేవుడా, నా తప్పుని క్షమించు, ఇంకెప్పుడు ఇలాంటి పొరపాటు చేయను.